ఈరోజు మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంజీఎన్ఆర్ఎస్ ప్లస్ ఆర్జీఎస్ఏ నిధులు గ్రామ పంచాయతీ భవనాలు పూర్తయినవి. అవి ఆర్జీఎస్ఏ ప్లస్ ఎన్ఆర్జీఎస్ఏ కింద 2 పనులు పూర్తి కాబడినవి. బేస్మెంట్ లెవెల్ 2 కలవు. హై ఇంపాక్ట్ రోడ్స్ నాబార్డ్ RIDF 15 వీటిలో 2 రోడ్డు పనులు పూర్తి కాగా ఒక బ్రిడ్జి పని పురోగతిలో కలదు సార్. తెలియజేసినందుకు SDF కింద మందుల పనులు చేపట్టబడలేదు. G15 ఫైనాన్స్ మరియు MJNRGS కన్వర్జెన్స్తో 164 పనులు. నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, కింద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా కోవూరు నియోజకవర్గంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి ముఖ్యంగా SC/ST కాలనీస్లో సీసీ రోడ్లు అంటే ఎక్కువ ఉంటాయి. మాకు SC/ST కాలనీలు, దానికి సీసీ రోడ్లు ప్లస్ సైడ్ రైళ్ళు, బరియల్ గ్రౌండ్స్, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చైర్మన్ గారు. కానీ చాలా వరకు చేస్తున్నాం మనం ఈ 24 నెలల్లో మేము అన్నీ మోస్ట్లీ చేస్తూనే ఉన్నాము. కానీ ఇంకా కూడా ఈ ST/SC కాలనీలు చాలా ఎక్కువ ఉన్న వల్ల ఒక 138 హ్యాబిటేషన్స్ ఉన్నాయి కోవూరు కాన్స్టిట్యున్సీలో. దానివల్ల వాటికి అన్నిటికీ కూడా మనం కనీసం సగం వాటికన్నా చేయాలంటే ఈ కనెక్షన్స్ అవి దయచేసి ఇవి శాంక్షన్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే కోవూరు నియోజకవర్గంలో MRO ఆఫీసులు కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, MPDO ఆఫీసులు చాలా చోట్ల పంచాయతీ కార్యాలయాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. SC/ST కాలనీలకి మేము కొంచెం ఫండ్ 15th ఫైనాన్స్ ఇంకా రాలేదు. రాగానే మేము అవి పెట్టి చేయిస్తాము. సార్ నుండి డైరెక్ట్గా నీళ్లు వదులుతుండవు. మీరు అసలు క్లోరేషన్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఆపరేటర్స్ని లేక ఆపరేటర్స్ నియమిస్తే వచ్చే మన ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడతాయి. నీళ్ళన్నీ చాలా దగ్గరలో ఆపరేటర్ లేదు మేడం. అది మామూలుగా పంచాయతీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు కదా, స్కీమ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఎవరైనా కానీ జడ్పీసీఓ గారు మీరు కలిసి అంటే ఇప్పుడు మనము ఎన్ని స్కీముల నుంచి వాటర్ ఇచ్చినా ప్రజలకి చేరాలంటే ఆపరేటర్స్ ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా ఒక ఇన్లైన్ క్లోరినేషన్ అని కొన్ని దగ్గరలో మేము ఇన్స్టాల్ చేస్తున్నాం మేడం. అది గ్రామ పంచాయతీ ఫండ్స్లో ఇప్పుడు అంటే ట్రయల్ ఈ మధ్యలో కొంచెం దాదాపు ఒక 100 లొకేషన్స్ చేస్తాం మేడం. అది సక్సెస్ అయింది. లాస్ట్ టైం కలెక్టర్ గారు కూడా చూపించినాం మేడం. అది చేయిస్తాం అలాగే. స్కూల్స్లో కిచెన్స్ ఉంటాయి కదా, ఆ కిచెన్స్ని ఒకసారి చెక్ చేయండి హైజీనిక్గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తున్నాము, చేస్తున్నారు. బట్ ఇంకోటి కూడా కిచెన్ దగ్గర వాళ్ళు పిల్లలకి మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నాం, గవర్నమెంట్ చేసే పని చేస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ కిచెన్లో వండిన తర్వాత పిల్లలు అక్కడ పోయి ఆ కిచెన్ దగ్గర పోయి ప్లేట్ పట్టుకొని నిలబెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక రూమో లేకపోతే ఒక షెడ్డో ఏదో ఒక ఫెసిలిటీ ఆ పిల్లలు భోంచేయడానికి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్ రెక్టిఫై చేస్తున్నాం. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము CSR ఫండ్స్తో చేస్తున్నాం. చేసే దగ్గర ప్రతి దగ్గర ఆ స్కూల్లో భోంచేయడానికి కానీ ఆ పిల్లలకి సరైన వసతి లేకపోతే ఒక షెడ్ వేపిస్తున్నాం. అంటే కింద మట్టిలో పెట్టుకుంటున్నారు గిన్నెలు, అట్ట వడ్డిస్తున్నారు ఆ పిల్లలకి. అది ఎలా హైజీనిక్ అవ్వదు. కనీసం ఒక 2 టేబుల్స్ మీద పెట్టుకొని వడ్డించాలి. గవర్నమెంట్ మనకు అన్నీ ఇస్తున్నప్పుడు దాన్ని మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని చూసే బాధ్యత మీరు తీసుకోవాలి తప్పకుండా. సో కాబట్టి మీరు దాన్ని ఈసారి అన్ని స్కూల్స్లో వీలైనంత వరకు కింద పెట్టకుండా వాళ్ళు ఏదో ఒక 2 బెంచ్లోనే వేసుకొని భోజనం వడ్డించేటట్టు చూడండి కొంచెం. ఈ 24 నెలలు 2 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నాము. అది మీరు కూడా చూస్తున్నారు. సగం వదిలేసిన
బిల్డింగ్లు చాలా కట్టాం, ఒక క్లాస్ రూమ్ కి ఒకే టీచర్ తీసుకొచ్చాం. ఇవన్నీ చాలా పాలసీలు తీసుకొచ్చాం, ఇంకా కూడా చేస్తాం. ఎమ్మెల్యే గారు ఒక 3 మాసాల్లో ఈ యొక్క జిల్లా పరిషత్ సమయం పూర్తి కావచ్చు. బహుశా చైర్పర్సన్ గారు సభ్యుల యొక్క ఆమోదంతో మరొక సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం ఉంది.